కూర్చుందాం కొద్ది నిమిషాలు. దేవుని వాక్యాన్ని మనం కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసి చూద్దాం. 90వ కీర్తన. సరిపోతుంది. 90వ కీర్తన ఎవరన్నా చదివి వినిపిస్తారా? చదవండి ఒకసారి. అక్కడ ఏముంది? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపే, యుగ యుగములకు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వల్లే ఉన్నాయి. చాలండి. ఎవరు ఈ కీర్తన పాడుతున్నారంటే భక్తుడైనటి దావీదు గారు. ఆయన తెలుసుకున్న విషయాలు ఏదైతే ఉన్నాయో, ఆయన ఒక గొర్రెల కాపరి. ఆయన ఆ మందను కాసుకుంటూ, ఆయన ప్రభుని స్తుతించుకుంటూ, ఆయన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఆయన పాడుతున్నటి సందర్భం అర్థమవుతుందండి. అక్కడ ఏమన్నారంటే దావీదు గారు ఆయన జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, అలాగా ఆయన పితరుల కాలం అలాగ వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అవన్నీ పరిశీలన చేసుకుంటే ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక మాట అన్నారండి. ప్రభువా, మాకు తరతరముల నుండి నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే మా దేవుడవు. అర్థమవుతుందండి. ఎప్పుడు అంటే పర్వతములు అంటండి, భూమి ఆకాశము కలక్క ముందే దేవుడు ఒక ఆలోచనలో మనం ఉన్నాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. దావీదు గారు ఏం చేశారంటే ఆయన జీవితాన్ని ఉద్దేశించుకొని, ఆయన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఆయన ఏం ఆలోచించేవారంటే, ఏంటి ప్రభు నా పరిస్థితి? నేను దావీదాన్ని నేనంటూ లేకపోతే నా పరిస్థితి ఏంటి? నేనేంటి? నన్ను ఎందుకు పుట్టించావు? జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం. దయచేసి కూర్చోండి, డిస్టర్బ్ చేయొద్దు. మనం దావీదు గారి పరిశీలన చేస్తున్నట్లుగా మన జీవితాల్లో ఎప్పుడు పరిశీలన చేయము. ఎందుకు చేయమంటే, నేను మా తండ్రి వల్ల పుట్టాను లేదా మా తల్లి వల్ల పుట్టాను అని అనుకున్నాం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే దావీదు గారికి అర్థమైన విషయం చెప్తున్నాను మీకు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవేనట. నివాస స్థలం ఎవరట? ఆయనటండి. ఆయన ఇచ్చిన నివాస స్థలములో మనం ఉన్నాం. ఏ స్థలంలో ఉన్నామండి? ఆయన ఇచ్చినట్టు ఈ భూమి ఎవరు నిర్మించారు? దేవుడు నిర్మించాడు. కలుగును కాకంటే కలిగిందంటండి. కలుగును కాకంటే కలిగిన భూమి మీద మనల్ని పెట్టాడు. కానీ మనిషి ఏమంటాడు? ఈ భూమి నాది, భూమి నాది, ఈ ఎకరం నాది. కనీసం అడుగు తప్పు వచ్చిన గొడవలు ఆడుకునే పరిస్థితి. అర్థమైందండి? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా జాగ్రత్తగా గమనించండి. మనదంటూ ఈ భూమి మీద ఏదైనా ఉందంటే ఏమీ లేదండి. అర్థమవుతుందండి? ఇంతకీ నీకు ఒక విషయం చెప్పనా, నీ దేహం కూడా నీది కాదు. అర్థమైందా? మనది కాదు మన దేహం కూడా. ఎవరిదట మరి? ఈ దేహము దేవుడు దేవాలయం అంట. ఎవరిదంటండి? ఈ దేహము దేవుడు దేవాలయం అంట. ఈ దేవాలయముని ఎవరైతే పాడు చేద్దామని చూస్తారో, లేదంటే ఎవరైతే పాడు చేసుకుంటారో, అర్థమైందా? రెండు చెప్పాను నేను మీకు. ఎవరైతే పాడు చేద్దామని చూస్తారో మొదటిది, రెండోది ఎవరైతే పాడు చేసుకుంటారో, ఈ రెండు దేవుడు లెక్క అడుగుతాడు. నీ దేహం అంట దేవుడు దేవాలయం అంట. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ దేహము దేవుడు దేవాలయము అంటే శరీరము దేవుడు అమర్చిందే. ఎక్కడి నుంచి తీసి అమర్చారంటే ఈ భూమి నుంచే తీసి అమర్చారు మనకు శరీరాన్ని. అర్థమవుతుందా? ఒక మనిషి శరీరాన్ని చేయగలడా? ఒక మనిషి కాళ్ళని చేయగలడా? ఒక మనిషి చెయ్యిని చేయగలడా? ఒక మనిషి కళ్ళుని చేయగలడా? అర్థమవుతుందండి? మనిషి వల్ల ఏం సాధ్యం అవుతుంది చెప్పండి ఒకసారి. ఏం సాధ్యం అవుతుంది? ఒక్కసారి మనం మన జీవితాల వైపు పరిశీలన చేసుకుని వెనక్కి వెళ్ళిపోతే మన వల్ల అయ్యే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఆయన నడిపిస్తున్నాడా? సరే ఆలోచిద్దాం. నా శక్తి చేత నేను నడుస్తున్నాను, నా జ్ఞానం చేత నేను ముందుకు అడిగేస్తున్నాను అని అనుకుంటాం మనము. అర్థమవుతుందా? కానీ ఆయన నడిపించాలన్న ఒక ఆలోచన లేకపోతే మనం నడవలేం. అర్థమవుతుందా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అనుకుంటాడు, నా ఇష్టం, నా లోకం, నా భూమి, నా ఇల్లు,
ఏది నీది? అర్థవుతుందండి? యేసుక్రీస్తు ప్రభు వారి కంట సర్వలోకాన్ని కలుగు చేసిన దేవుడి కంట, ఎవరికి? సర్వలోకాన్ని కలుగు చేసిన దేవుడి కంట ఈ భూమి మీద తల దాచుకోవడానికంట ఆయనకి ఏం లేదట, చూడలేదట. ఏంటి భూమిని ఆకాశం కలుగు చేసినట్టే దేవుడే ఆ మాట అనగలిగితే నీకెలా వచ్చింది మరి? జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం పై భక్తి చేసేవారం కాదు. ఎందుకంటే దేవుడు అంత బేగా ఎవరికి త్వరగా అర్థం అవ్వడు. ఎందుకు అర్థం అవుతుంది? ఎలాగ మనం వినాలనుకుంటేనే అర్థం అవుతాడు ఆయన. నేను అర్థం చేసుకుంటానని ఆయన దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే అర్థమవుతుందా? ఎవరైతే అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతికితే దొరుకుతానన్నాడు. ఏం అడుగుతున్నాం దేవుణ్ణి? ఏం అడుగుతున్నాం? ఏం వెతుకుతున్నాం? ఏం తడుతున్నాం? అర్థమవుతుందా? అడుగుడి మీకు ఇవ్వబడినంటే, బాబా నాకు డబ్బు ఇవ్వవా, నా అప్పులు తెచ్చువా, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వా, ఇలాంటివి నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేయడండి. ఉదాహరణకి చిన్న మాట చెప్తున్నాను. ఉదాహరణకి నా తల్లి కానీ నా తండ్రి కానీ నేను అడిగితేనే అన్నం పెడతారా? అడగకపోతే అన్నం పెడతారా? జాగ్రత్తగా ఆలోచించండి. నా తల్లి అయినా నా తండ్రి అయినా ఎవరైనా నాకు ఏదైతే అవసరం ఉందో అది అడగకుండానే ఇస్తారు కదా తండ్రి. మళ్ళీ ప్రత్యేకించి నాన్న నాకు ఆరోగ్యాన్ని ఇవ్వా, నాన్న నాకు ఇల్లు కట్టవా అంటే తండ్రి పుట్టిందే ఎందుకు కదా? పిల్లలకు క్షేమాభివృద్ధిని కోరడానికి కదా. తండ్రి ఎందుకు పుట్టారంటండి? మన క్షేమాభివృద్ధిని కోరడానికే, మన క్షేమాభివృద్ధిని కోరడానికి ఆయన పుట్టాడు. అడుగుడి మీకు ఇవ్వండి మనం ప్రార్థన చేసి ఏమడుగుతామంటే, ప్రభా నా అప్పులు తెచ్చువా, నా ఇరుకులు తెచ్చువా, నా ఆరోగ్యం బాగు చేయవా. ఇది కాదండి దేవుని అడగవలసింది. అర్థమైందా? జ్ఞానమును అడగమన్నాడు దేవుడు. దేని అడగమన్నాడు? జ్ఞానమును అడగమన్నాడు. ఏ జ్ఞానమును అడగమన్నాడు? ఈ గ్రంథమును చదివి దీన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం నాకు దయచే ప్రభా అని అడగమంటున్నాడు దేవుడు. దేవుడు ఏమడగమన్నాడమ్మా? జ్ఞానమును. ఏ జ్ఞానమును అడగమన్నాడు? లోక సంబంధమైన జ్ఞానమును కాదు, దైవ సంబంధమైన జ్ఞానం అడగమన్నాడు. ప్రభా ఇదిగో నేను చదువుతున్నాను, ఇది నా పెదాల వరకే పరిమితం అయిపోతుంది కానీ నా హృదయంలోనికి ఇది వెళ్ళట్లేదు. నా హృదయంలోనికి వెళ్ళాలంటే నాకు జ్ఞానము దయచే. ఏం దయచేయాలంటండి? జ్ఞానము దయచేయండి. ఎవరిని అడగాలట? దేవుని అడగాలంట. ఏం అడగాలట? జ్ఞానముని అడగాలట. కానీ మనం ఏం అడుగుతున్నాం? ప్రభా డబ్బుని, ప్రభువా అప్పు తెచ్చే ప్రభువా, ఇల్లు కట్టే ప్రభువా, నా ఆరోగ్యం బాగు చేసే ప్రభువా. మన కన్న తండ్రిని మనం అడగవలసిన పని ఆయన చేయడా? ఒకసారి ఆలోచించండి. ఏమా నువ్వు ఆకలితో ఉన్నప్పుడు మీ అమ్మ అడగకుండా పెట్టలేదా? నీకు అన్నం పెట్టిందా పెట్టలేదా? మళ్ళీ అమ్మ నాకు అన్నం పెట్టు అంటే అది ఎంత అజ్ఞానం? అంటే నువ్వు ఆకలితో ఉంటే మీ అమ్మ చూడలేకుండా మీ అమ్మ కొడితే కడుపు నింపేసుకుంటుందా? జాగ్రత్తగా ఆలోచిస్తాం. మనం దేవుణ్ణి అలా ఆలోచించాలి. మన తండ్రిని మనం అడగాల్సిన పని ఏంటి? ఆయన దగ్గర ఉన్న ఆస్తి అంతా మనదే కదా. ఎందుకు ఇంకా నీకు ఆ ఆస్తులు అన్ని నీకు లభించట్లేదు అంటే నీలో ఏం లోపించింది? ఆ ఆస్తిని నువ్వు హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఇంకా నీకు రాలేదు. అర్థవుతుందండి నేను చెప్పేది? తండ్రి ఎప్పుడు బాధ్యతను అప్పగిస్తాడు? మామయ్య గారు మీరు ఎప్పుడు అప్పగిస్తారండి కొడుకులకి బాధ్యత? సరైన త్రోవ వారికి నేర్పించిన తర్వాత ఆ కుమారుడు వాళ్ళ ఇద్దరు కుమారులు కలిపి సరైనంటే ఆ వ్యాపారంలో వాళ్ళు లావాదేవీలు అన్ని కూడా చూసుకోగలిగే కెపాసిటీ సంపాదించిన తర్వాతే అప్పుడు అప్పగిస్తారు తప్ప ఆగతాయిగా ఉన్నప్పుడు ఆస్తిని మొత్తం అప్పులు తీసుకెళ్ళి గొడవ మీద పెట్టరు. ఎందుకు పెడతారు? అది హ్యాండిల్ చేయగలగాలి. పరిశీలన చేస్తాడు తండ్రి. కానీ ఎంత అజ్ఞానం అంటే మనం ఇంకా స్టెబిలిటీ అవ్వం. వాక్యంలో కానీ జ్ఞానంలో కానీ ఇంకా స్టెబిలిటీ అవ్వం. లోక జ్ఞానంలో మాత్రం పిహెచ్డి చేస్తాం. కానీ దేవుని దృష్టిగా అది ఏమంట? వెర్రితనం అంట. అది ఏంటంటే వెర్రితనం అంట. అదేంటి మరి లోక జ్ఞానంలో ఆ జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కొన్ని విషయాలు బోధిస్తారంటే లోక జ్ఞానం వెర్రితనం అంటాడు దేవుడు. అర్థం? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం అంట. మొదటి పాయింట్గా నేను ఏం చెప్తానంటే, అడుగుడి నీకు ఇవ్వబడినంటే మనం అడుగుతున్న విషయాలు ఏంటి? ఏం అడుగుతున్నాం? దేవుడు ఏం అడగమన్నాడు? అర్థమవుతుందండి? మన కన్న తండ్రిని మన బాగోగుల కోసం అడగడం ఏంటండి? అది ఎంత దౌర్భాగ్య స్థితి. మా అమ్మ 33 సార్లు ఫోన్ చేస్తుంది నాకు, తెలుసండి? 33 సార్లు ఫోన్ చేస్తుంది రోజుకి. ఫోన్ చేసి ఎక్కడున్నావు, అన్నం ఎందుకంటే రా అంటది. నేను అడగాల ప్రత్యేకించి మా అమ్మని నేను అన్నం పెట్టమని? జాగ్రత్తగా నిద్దాం. తట్టుడి మీకు తీయబడును. ఏడు తట్టాలి అంటే వాక్యం నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఇది నాకు అర్థం చెప్పవా? ఎప్పుడన్నా అడిగావా దీనికోసం? ఈ వాక్యం ఈ పదం నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఏంటి దీనికి అర్థం? దేని కొరకు రాయించావు? దీనికోసం నువ్వు ఎప్పుడన్నా పరిశీలన చేసావా? పరిశీలన చేసినప్పుడే కదా నీకు దేవుడు అర్థమవుతాడు.
అర్థమైందండి. వెతికితే దొరుకుతానన్నాడు. ఏమన్నాడండి? వెతికితే దొరుకుతానన్నాడు. నువ్వు ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేసిన తండ్రి నా ఎదుర్కొంటున్నావా, నా పక్కన ఉన్నావా, నాలోకి రావా అని ఎప్పుడైనా అడిగావా? అడిగితే వస్తానన్నాడు ఆయన. అర్థమైందా? మీకు విషయం తెలుసండి, సాతాన్ గారి కట్ట పర్మిషన్ లేకపోయినా ఆ లోపలికి వచ్చేస్తాడట. కానీ దేవుడు ఆ క్రమం ఒప్పుకోడు. దేవుడికి ఒక క్రమం ఉంది, దేవుడికి ఒక పద్ధతి ఉంది, దేవుడికి ఒక కట్టడి ఉంది. అర్థవుతుందండి? ఆయన సాతాన్ అయితే ఏం చేస్తుందంటే నువ్వు పిలవకపోయినా వచ్చి లోపల సరబడిపోద్ది, పడిపోయి నీ జీవితాన్ని మొత్తం పాడు చేస్తుంది. కానీ దేవుడు అలా కాదట, వెయిట్ చేస్తాడట బయట, గుమ్మం బయట. ఎక్కడ? సర్వలోకాన్ని కలుగు చేసిన దేవుడు గుమ్మం బయట. అర్థమైందండి? సర్వలోకాన్ని నాశనం చేద్దాం అన్నవాడేమో హృదయంలో. ఎక్కడండి? సర్వలోకాన్ని నాశనం చేద్దాం అన్నవాడినేమో తీసుకొచ్చి హృదయంలో కూర్చోబెడతాం. మన జీవితాలు బాగా చేస్తానన్నవాడినేమో గుమ్మం బయట. నేను ఎందుకు చెప్తున్నాను జాగ్రత్త గమనించండి. మన దేవుడు బయట నుండి నీ డోర్ తడుతున్నాడు, రావచ్చా అని. కన్నీరంటే వస్తాడు అంతే, లేకపోతే రాడాయన. ఆయన పరిశుద్ధుడైన, ఆయన మహాజ్ఞాని. నేను మార్చాలనుకుంటే చిటికలో మార్చేయగలడు. కృపాజ్యోతి గారు మీ కళ్ళు ఇవ్వాలంటే 1 సెకండ్ చాలు దేవుడికి. కానీ ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు? మనం హృదయపూర్వకంగా అడగాలి దేవుణ్ణి. అడిగినది ఏదో అది నీ హృదయపూర్వకంగా. దేవుడు దావీదు గారు ఒక ప్రార్థన చేస్తారు 51వ కీర్తనలో. ఎప్పుడైనా చేశారా ప్రార్థన? ఒకసారి తీసి చదువుతాము 51వ కీర్తన. ఆయన చేసినట్టు ప్రార్థన 51వ కీర్తనలో ఉంటుంది, 103వ కీర్తనలో కూడా ఉంటుంది. 51వ కీర్తన ఒకసారి చేద్దాం. ఆయన ఆ బెత్షెబాతో తప్పు చేసినప్పుడు ఆయన ఆ తప్పు అని తెలిసిన తర్వాత పశ్చాత్తాపన పడుతున్నట్టు సందర్భం అది. చదవండి. దేవాని కృప చెప్పు నన్ను కరుణింపుము, నా వాత్సల్యం బాహుళ్యం చెప్పున నా అతిక్రమములను తుడిచివేయి. ఏ రోజైనా చేశానంటే నాకు అతిక్రమములు ఉన్నాయి, నాలో పాపములు ఉన్నాయి అని నువ్వు ఎప్పుడు నొప్పుకున్నావా? నాలో పాపం ఉంది ప్రభు, నాలో దోషం ఉంది ప్రభు, తుడిచివేయి ప్రభు అని చెప్పి ఏ రోజైనా కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేసావా? చదవండి. నా దోషములు పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎవరు చేస్తున్నామండి నన్ను పవిత్రపరచమని? పర్లేదులండి, ఈ బురద జీవితంలోనే జీవిద్దాం, ఈ బురద జీవితంలోనే కొనసాగిద్దాం అని అనుకుంటాం. కానీ దావీదు అలా చేయలేదు. నాకు బురద అంటుకుంది, వాస్తవమే, నాకులో పాపం ఉంది, నిజమే, ఒప్పుకొని ఆయన ఏం చేస్తాడంటే కడగవా అని సాయం అడుగుతాడు. అర్థవుతుందా? మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు నేను తీసుకోగలను అనుకుంటాం. కానీ ఏది నీ వల్ల అవ్వదు, ఎందుకంటే నీకు అసలు అధికారమే ఇవ్వలేదు. అర్థమైందండి? కానీ ఆయన ఏమడుగుతున్నాడు? నా పాపమును కడగవా, నా దోషములు తీయవా అని అడుగుతున్నాడు. ఎవరు తీస్తారట? మనిషి తీస్తాడా నీ దోషములు? మనిషి తీస్తాడా నీ పాపములు? మనిషికి అంత టాలెంట్ ఉందా? మనిషికి అంత కెపాసిటీ ఉందా? అర్థవుతుందండి? ఒకవేళ ఏదైనా చేస్తే నీలో నుంచే చేయాలి. ఆయన చేయాలి కార్యం, మనిషి చేయడండి కార్యం. జాగ్రత్త గమనిద్దాం. అర్థవుతుందండి? ఆయన ఏ ప్రార్థన చేస్తున్నాడు? దేవా నా అతిక్రమములు తుడిచివేయవా, నా దోషములు తీసివేయవా అని అడుగుతున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం గాయపరుస్తున్నాం, అలాంటి దేవుణ్ణి మనం దుఃఖపరుస్తున్నాం. అర్థమవుతుందండి? జ్ఞానం అంట వీధుల్లో కేకలు వేస్తుందట. ఎక్కడంటండి? వీధుల్లో కేకలు వేస్తుందంటే జ్ఞానం. ఆ జ్ఞానం మనుషులకి ఏమనిపిస్తుందంట? వెదువలు పిచ్చోళ్ళు అనుకుంటుందంట. ఏ జ్ఞానము? లోక జ్ఞానము. వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు తెంగరోళ్ళు, పని పాట లేకుండా పెట్టుకుంటారు వీళ్ళు అనుకుంటుందంట జ్ఞానము. ఏ జ్ఞానము? లోక జ్ఞానము. మరి దైవిక జ్ఞానం వీధుల్లో కేకలేస్తుందంట. అర్థమైందండి? ఏం కేకలేస్తుంది? అరే బాబు మీ జీవితాలు పాడైపోయినాయి, వాక్యం చేత కట్టబడండి అని చెప్పి దేవుడు జీవితాలు మార్చాలని మన ముందుకు వస్తే నువ్వు ఎవరో నాకు తెలియదు, అక్కెళ్ళపని చెప్పేసి ఆయన పక్కన పెట్టేసి సాధారణంగానే మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించినప్పుడు అది మన జీవితాలు పాడు చేస్తాడా, బాగుపరుస్తాడా? అర్థమైందండి? నీ దేహానికి నువ్వే పాత్రుడివి. నీ దేహాన్ని నువ్వు చెరుపుకుంటే అది నీకే. అర్థమైందా? ఎవరు శరీరం మీద అధికారం వారికే ఉంది. అర్థవుతుందండి? చెప్పే వరకే మాకు, నేనేనంతే. అరే బాబు నీ జీవితం పాడైపోతుంది, మార్చుకునే వరకే తప్ప ఆ సరి చేయగలిగే కెపాసిటీ మనకు లేదు. కాబట్టి సరి చేయగలిగే దేవుడు ఒకడు ఉన్నారు, ఆయన మనం సరి చేస్తారు. ఎందుకంటే సమస్తము ఆయన మూలంగానే కలిగింది కనుక, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కనుక, నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు నడుస్తున్నావో అన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ చూచే దేవుడు ఏమన్నాడంటే ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా, నీలోకి వచ్చి నీ జీవితాన్ని సరి చేస్తాను అంటున్నాడు. ఇప్పటికైనా ఒక అవకాశం ఇస్తావా, నేను నీలోనికి వచ్చి నేను సరి చేస్తాను, నీ పరిస్థితి నేను చూపిస్తాను, నీ బాధ నేను మారుస్తాను, నీ దారి నేను మారుస్తాను. అర్థవుతుందండి? దేవుడు ఎలాంటి గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి అంటే, ఇప్పుడు నా కూతురు BMW కారు కొనమన్నది అనుకోండి, అంత డబ్బులు లేవు క్షమించండి, BMW కారు కొనమన్నది అనుకోండి, లేదంటే ఏదో పెద్ద కారు కొనమన్నది అనుకోండి, నేను తోలే కారు నా కూతురు కొనిస్తానా?
కొనిస్తే ఏమవుద్ది? ఆలోచించండి, ఏమవుద్ది? ప్రమాదం జరుగుతుంది తను తోలితే. అందుకే తనకి ఏం వస్తే ఇవ్వాలి? అప్పుడు డ్రైవింగ్ రావాలి, ఆ బండి మీద అవగాహన ఉండాలి, తనకు తగ్గ సంపాదించాలి, అన్నీ చేస్తేనే అప్పుడు నేను ఆ BMW కారు అన్నది తెచ్చి ఇవ్వగలనేమో ఒకవేళ అప్పుడు కలిగిన గాడికి. ఇప్పుడు మన తండ్రి అయినా సరే కానీ ఏమి ఇవ్వట్లేదంటే దానికి ఏంటి కారణం? అంటే మనం దాన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఇస్తాడు మనకి. ఒకవేళ ఇవ్వట్లేదు, ఆలోచన చేస్తున్నట్టు అది నీ మైనస్. అర్థవుతుందండి? నీ మైనస్ నా మైనస్, అది నా మైనస్ నేను సరి చేసుకుంటేనే కదా దేవుడు నన్ను పట్టుకుంటాడు. అర్థదండి? నా మైనస్ సరి చేసుకోకుండా, దేవా నా ప్రార్థన వినవా, నా మొర వినవా, నాకు ఉత్తరం ఇవ్వా అంటే దేవుడు ఎప్పుడు కూడా వినండి. అది వేషధారణ ప్రార్థన అన్నాడు దేవుడు. దయతో అర్థం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపం పడి దేవుణ్ణి మనం ఆయన అడుగుదాం. దేవుడు ఆయన సర్వాంధ్రియాన్ని ఆయన చూస్తున్నాడు, మన పక్కనే ఉన్నాడు, మన ఎదురుగుంటా ఉండి నా కుమారుడు, నా కుమార్తె రా, నన్ను ఆహ్వానించు, నీ జీవితాన్ని మారుస్తున్నప్పుడు ఎంత మాత్రం పక్కన పెడతామండి. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించి మనం ఏం చేస్తామంటే నాకు నచ్చినట్లుగా తిరుగుతూ ఉంటాం. ఆయన ఎంత గాయపడతారో తెలుసండి. ఆయన అంచనా చిన్న అంచనా అయినాక అస్సలు లేదండి. ఎందుకంటే ఆయన సర్వాంధ్రియామి అంటారు. కలుగుడుగా కంటే కలిగించిన దేవుణ్ణి మనం పక్కన పెడుతున్నాం. ఎందుకంటే ఆయన మనలో ఉంటే మన జీవితం చక్క చేయబడుతుంది, సరి చేయబడుతుంది. ఆయన మనలో ఉన్నాడు అనుకో అన్ని నేర్పించేస్తాడు కదా. మనం ఎందుకు పాపం చేస్తాం? ఇంతకీ ఆయన మనలో ఉండాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత. అర్థమవుతుందండి? ఆ పరిశుద్ధత మీతో నేను చెప్తున్నా, నేను కూడా సరి చేయబడుతున్నాను. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధత నువ్వు కూడా కాపాడుకో అని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా సరి చేసుకునే వారుగా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా సరి చేయబడదాం. ఈ వాక్యము మన జీవితాల్లో ఫలింపజేయను గాక. దేవుడు ఈ కొద్దిగా మాటలు ఆయన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యం కొరకు చిన్న ప్రార్థన డాడీ చేస్తారు, బయట డాడీ చిన్న ప్రార్థన.